మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఊపిరి తీసుకుంటున్నాను అనే విషయం మర్చిపోయాను, బట్ స్టిల్ ఊపిరి తీసుకుంటున్నాను, నా గుండె కొట్టుకుంటుందా లేదా అనే విషయం మనకు తెలిసినా తెలియకపోయినా సరే ఆటోమేటిక్గా దాన్ని పని చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా ఎలాగా? ఈ యూనివర్స్లో, మన సోలార్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్, ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాలాక్సీ, స్టార్స్ మొత్తం అన్నీ కూడా వాటి యొక్క పొజిషన్లో అవి చాలా క్లియర్గా వర్క్ చేస్తుంటాయి. అవి ఒక ఇంచ్ దాని యొక్క పొజిషన్ చేంజ్ అయినా సరే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. బట్ ఇదంతా ఎలా జరుగుతుంది? ఇలాంటి డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా మీకు? విష్ణు సహస్రనామాల్లో 11వ శ్లోకంలో మొదటి లైన్ మీకు క్లియర్గా చెప్తుంది దీని గురించి. అజస్ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది రక్షిత వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినుసృత. అజహ అంటే అజేయుడు, పుట్టుగా చావు లేనటువంటి వాడు. సర్వేశ్వర ఈ సర్వానికి అధిపతి. సిద్ధ సంపూర్ణుడు, పరిపూర్ణుడు. సిద్ధి మీ కర్మఫలాన్ని బట్టి మీకు పుణ్యాన్ని పాపాన్ని సిద్ధింపజేసేవాడు. సర్వాది ఈ విశ్వం మొత్తంతటికి కూడా ఆది అంటే అన్నిటికంటే మొదటిగా ఉద్భవించిన వాడు అని అర్థం. అచ్యుత, అచ్యుతము అంటే జారిపోయేది, అచ్యుతము అంటే జారకుండా స్టెబుల్గా, ఇమూవబుల్, స్థిరంగా ఉండేది, స్థిరంగా ఉంచేది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా వాటి యొక్క పని అవి చేసుకుంటూ, ఈ సోలార్ సిస్టమ్స్, ప్లానెట్స్ అని వాటి యొక్క కక్షలలో అవి పనిచేసుకుంటూ ఉండేలాగా, మన యొక్క హార్ట్ బీట్ మనకు గుర్తున్నా లేకపోయినా దానంతట అది పనిచేసుకుంటూ ఉంటుంది. మనం తీసుకునే బ్రీత్ కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఒక ప్యాటర్న్లో వెళ్తుంటుంది. ఈ యూనివర్స్ అంతా ఈ విధంగా వర్క్ అవ్వడానికి యూజ్ అయ్యే ఆ ఎనర్జీయే అచ్యుతుడు, ఆ శ్రీ మహావిష్ణువు. మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా మీరు ఏ విధంగా అయితే ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారో, అలానే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మీరు భయపడినా భయపడకపోయినా మీరైతే మీ గమ్యానికి ఖచ్చితంగా చేరుతారు. ఎందుకంటే భయం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే. జస్ట్ మీరు చేయాల్సిన పని మనస్ఫూర్తిగా చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా తలవండి. మిగిలిన మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు. థ్యాంక్ యూ గైస్.